తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పార్టీ అగ్రనేత మాజీ సీఎం ఎడపాడి కె పళనిస్వామి కారణమని, తన నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్తున్నారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యంగా మారింది. తెలుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఘోర వైఫల్యానికి పళనిస్వామి కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రోటెం స్పీకర్ కరుప్పయ్యను కలిసి వినతి పత్రం అందజేసింది. అయితే పళనిస్వామిని పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ తలవై సుందరం సారథ్యంలోని ఎమ్మెల్యేల బృందం మరో వినతి పత్రాన్ని ప్రోటెం స్పీకర్కు అందజేసింది. 17వ శాసనసభ తొలి సమావేశానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.